హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడత లిస్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి భారీ శుభవార్త. ఈ యొక్క రెండవ విడత లిస్టుకి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మన వద్దకి రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీతోని పంచుకోవడం కోసం నేను ఈ వీడియోని అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే రెండో విడతలో భాగంగా మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఏ రోజున ఈ యొక్క రెండో విడత రిలీజ్ అవుతుంది, మంజూరు పత్రాలు ఎప్పుడిస్తారు అనేటటువంటి విషయం కూడా మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి గనక వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇందిరమ్మ ఇండ్ల యాప్లో కొత్త మాడ్యూళ్ళు అని చెప్పేసి, అంటే కొత్త ఆప్షన్స్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొని రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల యాప్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త మాడ్యూళ్ళని తీసుకొచ్చింది. లబ్ధిదారులకి భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. అర్హుల గుర్తింపు కూడా సులభం కానుంది, అంటే ఈ యొక్క ఆప్షన్స్ వల్ల. వీటితో పాటు క్షేత్ర స్థాయి ఫిర్యాదుల పరిష్కారం కూడా కలెక్టర్లకే అప్పగించింది. ఇక్కడ ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్టయితే కలెక్టర్ల ఆధ్వర్యంలో సాల్వ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే వారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం L1 లబ్ధిదారులకి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తుంది. సొంత స్థలం ఉండి ఇల్లు లేని దరఖాస్తులను L1 జాబితాలో చేర్చారు. ఇందులో మొత్తం 23.30 లక్షల మంది ఉన్నారు. ఇక L2 అంటే సొంత స్థలం లేని దరఖాస్తుదారులు అని చెప్పేసి అర్థం. L3 అంటే గతంలో లబ్ధి పొందినటువంటి వారని చెప్పేసి అర్థం. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ విడత ఇందిరమ్మ ఇండ్లు కూడా L1 కేటగిరీలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పేది ఏమిటి అంటే, ఈసారి రెండవ విడత కూడా L1లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి పేదలకు మాత్రమే ఈ యొక్క ఇండ్లు మంజూరు అవుతాయి అని చెప్పేసి ఈ దినపత్రిక సాక్షిగా కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి లబ్ధిదారులు, ప్రజలు, మీరు మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. L1లో ఉన్నారా, L2లో ఉన్నారా, L3లో ఉన్నారా, కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసుకోవడం తెలియకపోతే కామెంట్లో వీడియో అని చెప్పేసి పెట్టండి, నేను ఆ వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు నిజంగానే L1లో ఉండాల్సిన వారు అయి ఉండి ఏదేని కారణం వల్ల L2లో కానివ్వండి లేదా L3లో కానివ్వండి మీరు కనుక ఉన్నట్టయితే మీ యొక్క పేరుని కూడా మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. L1లోకి తిరిగి రావడానికి అవకాశం అయితే ఉంది. మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఎంపీడీఓ గారికి అయితే వినతి పత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ మేము అర్హులమే అయినప్పటికీ కూడా మా యొక్క పేరు L2లో L3లో యాడ్ కావడం జరిగింది కాబట్టి మా యొక్క పేరుని తిరిగి L1కి చేర్చి మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలరు అని చెప్పేసి ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే ఎంపీడీఓ గారు విచారం వ్యక్తం చేసి దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తారు. గ్రామ సెక్రటరీ గారిని, సర్పంచ్ గారిని, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలని సంప్రదించి నిజమైనట్టయితే మీ యొక్క పేరుని L1కి మార్చి అదేవిధంగా మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటటువంటి అవకాశాన్ని కూడా ఎంపీడీఓ గారు చేసేటటువంటి ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విడత లిస్ట్ అయితే జూన్ 2వ తారీఖు రోజున రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇంకా నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ నెల రోజుల సమయంలో మనకి వెరిఫికేషన్స్, సెలెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.